అయితే ఇప్పుడు సీఎం గారు చాలా సభలలో మాట్లాడుతూ ఇప్పటికే మేము సుమారు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు. మరోవైపు మొన్న మనకు గౌరవ మాజీ సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ శాఖలు అనే దాని గురించి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి కమిటీ ఏం లేదు, డైరెక్ట్ నోటిఫికేషన్ చెప్పి డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినారు. అయితే నేను ఇక్కడ మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు కమిటీ వేసారు, ఓకే, మీరు అంతకుముందు ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ముందు ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఒక 3 నెలలు ఆగని చెప్పారు. మరి అప్పుడే ఈ కమిటీ వేసి ఏమైంది? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈ కమిటీ కూడా వేస్తే ఈ కమిటీ కూడా ఎందుకు కాలేదో చెప్పేది కదా. మీరు కావాలని నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం, మీరు ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటారా లేనుకుంటారా మాకు అర్థం కాని పరిస్థితి. ఆ ఎస్సీ వర్గీకరణ కమిటీ ఉన్నప్పుడే ఈ కమిటీ కూడా వేస్తే ఈ లోపు లెక్కలు ఎన్నెన్నో తేలేవి, ఈ లోపు నోటిఫికేషన్ చేస్తే మీరు చదువుకునే వాళ్ళం కదా. కావాలని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అండి, క్లారిటీగా అసలు మాకు ఏది ఒక విషయం క్లారిటీ చెప్పట్లే. వీళ్ళు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పేసి క్లారిటీ చెప్పట్లే, వేయమని చెప్పేసి కూడా క్లారిటీ చెప్పట్లే. ఇట్లా క్లారిటీ లేకపోవడం వల్ల నిరుద్యోగులు కూడా అసహనానికి గురై, మీరు మన చూసిరు, మన ఇద్దరు నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. కరీంనగర్లో ఒక అభ్యర్థి, మన నల్గొండ జిల్లాలో ఒక అభ్యర్థి. అంటే ఉద్యోగాలు వస్తాయో రావు అని చెప్పి మనోవేదన గురై, అంటే మెంటల్ ప్రెషర్ గురై, ఇంటి దగ్గర అప్పులు తీర్చలేక ఇంటి దగ్గర బాధలు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం లేకపోతే నువ్వు ఎందుకు రవేసినట్లు అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక బలవంతంగా వృద్ధమని ఒక అత్యవసర పరిస్థితి అయిపోయింది ప్రతి నిరుద్యోగం మీద.